ఆవిడ వివిధ రాష్ట్రాలలో బీజేపీ ఇన్ఛార్జిగా పనిచేసింది. అక్కడ సదరు వ్యక్తులతో కాంటాక్ట్స్ అనేది కాదు, ఆవిడ మేనేజ్ చేయగలదు, ఆర్గనైజ్ చేయగలదు అన్నటువంటిది వచ్చాక ఆమెకు ఆ పోస్ట్ ఇచ్చారు. ఈ ఆర్గనైజేషన్ అనేటటువంటి కెపాసిటీ ముఖ్యం. ఈవిడికి ఆర్గనైజ్ చేయడం చేత కాదన్నది ప్రూవ్ అయిపోయింది కదా. ఫస్ట్ ఫెయిల్యూర్ తన సొంత పార్టీ పెట్టుకుని వైఎస్ఆర్టీపీ అని ఫెయిల్యూర్ అయింది కదా. ఆ ఫెయిల్యూర్ అయిన ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ నాయకత్వం అప్పచెప్తే ఆవిడ దగ్గర ఏ నాయకత్వ లక్షణం ఉంది? మంచి వాక్పటిమ ఉంది, మాట్లాడగలదు, అర్థమయ్యేలా మాట్లాడగలదు, అది ఆమెకున్న ఎసెట్. కానీ సమస్యల్లో ఏంటంటే అందరినీ కలుపుకెళ్ళే మెంటాలిటీ లేదు. జగన్కి ఒక రకమైన యాటిట్యూడ్ ఉంటే ఈమెకి దానికి 4 ఇంతల యాటిట్యూడ్. యాటిట్యూడ్లతో శాంతం పతనమైన పార్టీ లేచుద్దా? ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇదే సమస్య. కాబట్టి ఇప్పుడు ఇక రాజకీయాల్లో ఉండాలి అనుకునే సీనియర్లు ఆల్టర్నేటివ్ చూడాలి అంటే తెలుగుదేశంలో ఖాళీనే లేదే. వైసీపీ వాడిని చేర్చుకోవడానికే ఖాళీ లేదు తెలుగుదేశం. ఇంకా వాళ్ళు ఇక్కడికేం వస్తారు ఇప్పుడు? కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఆ బాట పడుతున్నారు. రాబోయే రోజుల్లో ట్రయాంగులర్ నడుస్తుంది. అంటే కాంగ్రెస్ నాయకులకు కూడా ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేక ఇటు చూస్తున్నారంటారా? అంతే కదా. ఇప్పుడు శైలజనాథ్కి అక్కడ ఆల్టర్నేటివ్ ఏముంది?